మనుషులందరిలోనూ అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉంటాయి. ఇవి ఒకదానికంటే మరొకటి అల్పమైనవి, నీచమైనవి మరియు తీవ్రమైనవి. ఇవి తనకు, తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు, ఆఖరికి సమాజానికి చేటు కలిగిస్తాయి. వీటిని ప్రారంభంలోనే ఆత్మవిమర్శ ద్వారా గ్రహించుకొని అదుపు చేసుకోవాలి. లేదంటే ప్రపంచమంతా దుర్మార్గులమయంగాను, మనం మాత్రమే గొప్పవారిగాను భ్రమపడుతూ అర్థం పర్థం లేని శత్రుత్వాలతో మన జీవితాలను మనమే కష్టనష్ట దుఃఖములలోనికి నెట్టేసుకుంటాం. ధ్యానయోగ సాధన ద్వారా అరిషడ్వర్గాలు మనల్ని ఎలా ప్రవర్తింపజేస్తున్నాయో, ఏ గుణమును ఎంతవరకు ఉంచుకోవచ్చునో, ఏ గుణమును పూర్తిగా తీసివేయాలో తెలుసుకొని ఆచరించి మనోనిగ్రహమును, సంపూర్ణ వ్యక్తిత్వమును పొంది జీవితంలో ఉన్నత స్థితులను అధిరోహించవచ్చును.